నమస్కారం. ఉదయపు వార్తలకు స్వాగతం. ఈ రోజు ఒక అత్యంత కీలకమైన ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశంతో మన బులెటిన్ ప్రారంభిద్దాం. ముందు మన ధర్మాన్ని మనం గౌరవించాలి. మిగతా వాళ్ళకి మన ధర్మాన్ని పరిహాసం చేసే అవకాశం మనమే ఇచ్చినట్టుగా అస్సలు ఉండకూడదు. మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఇతరులకు వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకుండా మనమంతా బాధ్యతగా మెలగాల్సిన సమయం ఆసన్నమైంది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ రక్షణపై తీసుకుంటున్న చొరవకు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తోంది. ఎందుకంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతో పాటు ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ వంటి సుదూర రాష్ట్రాల నుండి కూడా దాదాపు 10,000కు పైగా మంది ఉద్యమీ సభ్యత్వం తీసుకున్నారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. దేశంలో ఎక్కడో ఉన్న ప్రజలు సైతం ఆయన పిలుపునకు స్పందించి ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారంటే ఆయన నాయకత్వానికి ఉన్న విశ్వసనీయత ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు కేవలం ఒక్కడిగా సమాజంలో మార్పు తీసుకురావాలనే బలమైన సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వేసిన అడుగులు నాడు ఆయన నమ్మిన నిజాయితీ ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైన మైలురాయిని దాటేలా చేస్తాయి. ఆ రోజు ఒక్కడితో మొదలైన ఈ జనసేన పార్టీ ప్రయాణం ఈ రోజు ఏకంగా 21,50,000 పైచిలుకు మహా జనసైన్యంగా రూపాంతరం చెందింది. ఇది కేవలం సభ్యత్వాల సంఖ్య కాదు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నమ్మి ఆయన వెనుక నడవడానికి సిద్ధమైన 21 లక్షల గుండెల నమ్మకం మరియు ఒక మహా ప్రవాహంలా మారి రాజకీయాలను శాసించే స్థాయికి చేరిన ఈ జనసైన్యం రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతుంది. నమస్కారం. ఉదయపు వార్తలకు స్వాగతం. ఈ రోజు రాజకీయ వర్గాల్లో అమితా శక్తిని రేకెత్తిస్తున్న ఒక కీలకమైన ప్రశంసంతో మన బులెటిన్ ప్రారంభిద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ ప్రతిమపై, ఆయన దార్శనికతపై దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో టెక్నాలజీ, దేశ ప్రగతి మరియు అభివృద్ధి గురించి ఇంతలా ఆలోచించే దార్శనిక నేతను చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప నాయకుడిని తాను ఎక్కడా చూడలేదని రాజ్నాథ్ సింగ్ గారు కొనియాడారు. కేవలం భారతదేశంలోనే కాదు, అటు దేశ ఇటు విదేశాల్లో కూడా ఎన్నో విశిష్ట పురస్కారాలు అందుకొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ఐటీ రంగంలో ఆయన తెచ్చిన విప్లవం, నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆయన చూపిన చొరవని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ చంద్రబాబు గారి విజన్ ఏ పాటుతో కేంద్ర రక్షణ మంత్రి మాటల్లోనే స్పష్టమైనదని రాజకీయ విశ్లేషకులు